తెలంగాణ అమరవీరులకి జోహార్లు అర్పించుకుంటూ ఉద్యమాల గడ్డ, సమ్మక్క సారకులు పుట్టిన గడ్డ, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు పుట్టిన గడ్డ, కాళోజీ నారాయణరావు పుట్టిన గడ్డ, ఓరుగల్లు గడ్డ మీద ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సభ నిర్వాహకులు రజనీకాంత్ అన్న గారికి, శ్యామ్ అన్న గారికి, రమేష్ అన్న గారికి, అందరికి కూడా పేరు పేరున మా రాష్ట్ర కమిటీ సభ్యులు, కళాకారులు అందరికి కూడా పేరు పేరు దయచేసి పేరు తెలియదనుకోండి, అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలుసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమ నాయకుడు రియాజ్ అన్నగారికి కూడా గ్రంథాలయ చైర్మన్ రియాజ్ అన్న గారికి స్వాగతం పలుకుతూ అందరికీ ఉద్యమ నమస్కారాలు. మిత్రులారా, మన మిత్రులు అనేక సందర్భాలు మాట్లాడలేదు. ఉద్యమకారులందరూ కూడా ఒక్కసారి మన ఏ రాజకీయ పార్టీలో పనిచేస్తున్నామో ఆ పార్టీలు పక్కన పెట్టి మన కోసం ఆలోచించుకుందాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారుల బతుకులు ఏమైనా మారినాయా? ఒక్కసారి చెప్పండి. ఎవరైనా మారినంటే చేయి చెప్పండి. మరి ఉద్యమాలు చేసినటువంటి పేద మధ్యతరగతి జీవితాలు ఎట్లా ఉన్నాయి ఈరోజు? అది ఏ పార్టీ అయినా కానీ, అది టీఆర్ఎస్ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారుల పరిస్థితి ఎట్లా ఉంది? అదేవిధంగా కేవలం పదవుల కోసం ఆ రోజు ఉద్యమాలు చేసినటువంటి రాజకీయ నాయకులు బతుకులు ఎట్లా ఉన్నాయి ఈరోజు? ఆ రోజు స్లిప్పర్లు కూడా లేని వాళ్ళకి ఈరోజు లక్షల కోట్లు వచ్చినాయా లేదా? అంటే రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ఉద్యమకారులు కూడా వాళ్ళకి ఏం రాలేదు. అంటే కేవలం కొంతమంది రాజకీయ నాయకులు అన్నట్లే. ఓకే అదే ఓకే అన్న, రైట్. కొంచెం వినండి అన్న, ఇదే ఆవేశం మన ఉద్యమకారులతో వచ్చిన బాధ. అయితే డిస్టర్బ్ చేయమాకండి. మరి ఉద్యమకారుల బతుకులు అయితే మారలే కదా. అందుకే తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని ఏర్పాటు చేసినాం. ఎవరైతే మనతో ఉద్యమాలు చేసుకొని మీరు అన్ని కార్యక్రమాలు చేయండి, మేము ఏ పిలిపించినా మీరు పాల్గొనండి, మన తెలంగాణ మనకు కావాలి. రేపు తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి. నీళ్ళు, నిధులు, నియామకాలు అని మనకు అందరినీ మభ్యపెట్టారు. ఎవరి బతుకులు మారినాయి? మీ రాజకీయ నాయకుల బతుకులు మారినాయి. మా బతుకులు ఆ రోజు 25 సంవత్సరాలు ఉన్న ఉద్యమకారుడు ఈరోజు 50 సంవత్సరాలు దాటి ఇలా ఉద్యమకారులకు ఏమొచ్చిందంటే అనారోగ్య సమస్యలు వచ్చినాయి. ఉద్యమకారులకు ఏమొచ్చినాయి అంటే అప్పులు వచ్చినాయి. ఆ రోజు ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని ఉద్యమంలో పాల్గొన్నారు. ఉన్న ఉద్యోగాలు కూడా పక్కన పెట్టుకొని ఉద్యమంలో పాల్గొన్నాం. ఏ పిలిపించినా కానీ, వంటవార్పు కానీ, సకల జనం శర్మ కానీ, రైలు రోకో కానీ, చలో ఢిల్లీ కానీ, మిలియన్ మార్చ్ కానీ, సాగరహారం కానీ, ఏ పిలిపించినా కానీ మళ్ళీ దశలో ఇక మనకి కుటుంబం లేదు, పైసలు అవసరం లేదు, సంపాదన అవసరం లేదు, నా తెలంగాణ నాకు కావాలని మనం పాల్గొనడం జరిగింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది? ఎవడైతే తెలంగాణను వ్యతిరేకించిండో, వీళ్ళు అనవసరంగా తెలంగాణ ఉద్యమం చేస్తున్నారు, తెలంగాణ వస్తుందా పోతుందని నవ్విన వాళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చి పక్కన చేరిర్రు. మనం బయటనే ఉన్నామా లేదా? సరే, బయట ఉన్నాం. మరి మనతో తిరిగిన వాడే ఎమ్మెల్యే అయిండు, మనతో తిరిగిన వాడే మంత్రి అయిండు, మనతో తిరిగిన వాడే జెడ్పీటీసీ అయిండు, లేకపోతే ఎంపీటీసీ అయిండు, సర్పంచ్ అయిండు, లేకపోతే మిగతా పదవులు వచ్చినాయి. మరి ఉద్యమాపుడు మీతో తెప్పించుకున్నారు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత, పదవులు వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నామని ఎవరైనా అడుగుతున్నారా? మనల్ని అడగట్లే. ఎవడో తెలవని వాళ్ళ లెక్క చూస్తున్నారు మనల్ని. మనం ఎవరో తెలవని వాళ్ళ లెక్క మనల్ని చూస్తున్నారు. అందుకే తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని 7 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసి, తెలంగాణ అంటే పోరాటాల గడ్డ. ఈరోజు ఇంతమంది వరంగల్ గురించి చెప్పుకోవడం జరిగింది. నేను కూడా గర్వంగా కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని. ఇక్కడ 92 నుంచి 99 వరకు మన వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుకున్న విద్యార్థిగా, ఈ వరంగల్ నీళ్లు తాగిన విద్యార్థిగా ఆ పోరాట స్వభావం కూడా నాలో రావటం జరిగింది. ఈరోజు తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. వీళ్ళు అనుకుంటారు మాకు పదవులు వచ్చినాయి, ఇక ఉద్యమకారులు అవసరం లేదు,
100 కోట్లు 1000 కోట్లు ఉన్నోడు మా పార్టీలోకి వస్తున్నారు. రేపు ఓటుకి 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, ఓట్లు కొనుక్కుంటాం, లేకపోతే బర్రెలు ఇస్తాం, గొర్రెలు ఇస్తాం, చేపలు ఇస్తాం, లేకపోతే ఇంకేమైనా ఇస్తాం అని చెప్పి ప్రలోభాలు పెట్టి మేము ఓట్లు వేయించుకుంటాం. ఉద్యమకారులతో అవసరం లేదు. ఉద్యమకారుడు అంటే నేను ఒక్కడినే, ఉద్యమ చరిత్ర అంటే నాదొక్కడిదే చరిత్ర అని అందరూ కూడా భావించుకున్నారు. మరి చూస్తూ ఉందామా? లేదు లేదని 7 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని పిడికేడి మందితో ఏర్పాటు చేసినాం. వరంగల్లో మొట్టమొదటిగా మా మిత్రుడు, మా తమ్ముడు డాక్టర్ రామకృష్ణ గారికి ఫోన్ చేసి, బ్రదర్ ఉద్యమకారుల ఫోరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మేమైతే హైదరాబాద్లో మా సురేంద్రన్ రెడ్డి ఇక్కడే ఉన్నాడు. పిడికేడి మంది 5-6 మొదలుపెట్టినాం. 5-6 కారులో ఇక్కడికి వచ్చినాం. మరి రామకృష్ణ గారు మీటింగ్ పెట్టడం జరిగింది. ఒక 200 మంది రావడం జరిగింది. ఆ రోజు డిస్కస్ చేసుకున్నాం. అందరు కూడా ఏమో సార్, ఇక ఉద్యమం ఏమో సార్, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, అందరు రాజకీయ పార్టీలకు పోయారు, ఆ పార్టీలలో టికెట్ల కోసం ప్రయత్నం చేస్తారు, అందరూ పని చేసుకుంటారు అని చెప్పారు. సరే బ్రదర్, పని చేసుకోనండి. మనమైతే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినాం. ఈరోజు ఉద్యమకారుల ఆత్మగౌరవం, సంక్షేమము ఎజెండాగా పనిచేద్దాం, మనం మెల్లమెల్లగా పనిచేసుకుంటూ పోదాం అనుకున్నాం. అదేవిధంగా 7 సంవత్సరాలు పనిచేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో పెట్టింది అంటే దానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం. ఆ రోజు మేనిఫెస్టో చైర్మన్ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారితో, మా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారితో అనేక సార్లు కలిసి మేము 10 అంశాలు పెట్టడం జరిగింది. సంక్షేమ బోర్డు, ఆరోగ్య కార్డులు, జార్ఖండ్ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి విద్యార్థులు కూడా అక్కడ 5% ఉద్యోగాల్లో వాటా రిజర్వేషన్ ఇస్తున్నారు. 10 అంశాలు పెడితే దాంట్లో 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం పెడతా అని చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ పెట్టిన హామీని అమలు చేయమని కోరటం కోసమే ఈ సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశం. మనం పోయిన ఆదివారం ఉత్తర తెలంగాణ పెట్టడం జరిగింది కరీంనగర్లో. అదేవిధంగా 2 వారాల క్రితం ప్లీనరీ పెట్టుకోవడం జరిగింది. ప్లీనరీ కూడా మీరందరూ హైదరాబాద్ రావడం జరిగింది. మన రియాజ్ సార్ గారిని కూడా పిలవడం జరిగింది. ఆ రోజు వరంగల్లో మీటింగ్ వాళ్ళు రాలేకపోతుంది. అది ఈరోజు ఈ దక్షిణ తెలంగాణ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని అడిగేది మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు మీరు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రైతు బంధువుగా మారారు. మహిళలకి మొట్టమొదటిగా మహిళలు ఇచ్చారు, ఉచిత బస్సు ఇచ్చి మహిళా బంధువుగా మారారు. అదేవిధంగా గల్ఫ్ కార్మికులు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికులుగా బంధువుగా మారడం జరిగింది. అదేవిధంగా చరిత్రలో లేని విధంగా నిరుద్యోగులకి వేలాది ఉద్యోగాల్ని ఫిలప్ చేస్తూ నిరుద్యోగులుగా బంధువుగా మారడం జరిగింది. అదేవిధంగా నిన్నటి సన్నబియ్యం పథకం కూడా భారతదేశం లేని విధంగా కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా బీసీ కులగణన చేయడం జరిగింది, ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. మీరు ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, అనేక మంది బంధువుగా మారుతున్నారు. కానీ ప్రత్యేక రాష్ట్రం రావడానికి, ఇవాళ మీరు ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణమైనటువంటి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేసి ఉద్యమకారుల బంధువుగా మారమని విజ్ఞప్తి చేయడం కోసమే ఈ సమావేశం సార్. రియాజ్ సార్ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యమకారులుగా మీ మీద బాధ్యత ఉన్నది. ఆ రోజు రియాజ్ సార్ గారు ప్రొఫెసర్గా ఉంటూ అనేక ఉద్యమాల్లో నేను కూడా సార్తోని కలిసి ఆ రోజు పనిచేయడం జరిగింది. ఆ రోజు దిలీప్ కుమార్ సార్ కానీ విమలక్క గారు కానీ వాళ్ళతో సార్ ఉండటం జరిగింది. మేము కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్తున్నాం. ఈరోజు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ మీకు మాకు ఎంత గౌరవం ఉన్నా ఉద్యమకాలని నిర్లక్ష్యం చేసిరని కేసీఆర్నే ఓడించినాం. మరి మీరు కూడా ఆలోచించుకోండి. ఇలా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని మీరు నెరవేరిస్తే మా నాయకుడు ఎవరో చెప్పారు 20 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలు మీరే ఉండండి, 40 కాదు 50 సంవత్సరాలు ఉండమని చెప్తున్నాం. మేము ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి ఫస్ట్. మేము ఇలా ఆర్థిక పరిస్థితి కూడా మేము ఆలోచిస్తున్నాం. మీరు నిన్న మీ ఆవేదన చెప్పారు, వాస్తవం. 10 సంవత్సరాల్లో మన అందరం కూడా మన నాయకుడు అనుకున్నాం. దయచేసి ఎవరైనా బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే బాధపడమాకండి, వాస్తవాలు కూడా మనం తెలుసుకోవాలి. 8 లక్షల కోట్లు అప్పు చేశారు. ఎవరి కోసం చేసినాం? కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని లక్షల కోట్ల అప్పులు కాలే. అన్ని వ్యవస్థలు కూడా దివాలా తీసిరు.
ఈరోజు ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి లేని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఎంత ఆర్థిక దోపిడీ చేసిందో కూడా మనం అర్థం చేసుకోవాలి. సరే, ఉద్యమ నాయకుడి మీద ఆయన గౌరవం ఉంది, కానీ మరి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీస్తే చూస్తూ ఉందామా? కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, మీ ఆర్థిక పరిస్థితి మేము అర్థం చేసుకున్నాం. మీరు ఇచ్చే దాంట్లో రేవంత్ సార్ కొంచెం మీరు కూడా వినండి, ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, వాటిలో ఒక 20% వాట ఇవ్వండి, ఎటువంటి ఖర్చు లేదు. మీరు ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తున్నారు, బడ్జెట్ ఇచ్చారు, దానికి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తున్నారు, దాంట్లో ఒక 500 ఇవ్వండి ఉద్యమకారులకి, ఉద్యమకారుల కోటా కింద. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం అని 4 లక్షల వరకు పెన్షన్ ఇస్తున్నారు, దాంట్లో 20% కోటా ఇవ్వండి, దానికి ఖర్చు ఏం లేదు. అదేవిధంగా మరీ ప్రధానంగా ఒక కమిటీ వేయమని మేము అడుగుతున్నాం. ఉద్యమకారులని గుర్తించడానికి ఒక కమిటీ వేసి, ఎక్స్పర్ట్ మీరు సీనియర్ ఐఏఎస్ అధికారితో వేస్తారో లేదా ఉద్యమ నాయకులతో కలిపి ఒక కమిటీ వేసి మీరు ఉద్యమకారులని గుర్తించి ఉద్యమకారులకి గుర్తింపు కార్డులు ఇవ్వండి మొట్టమొదటిగా. ఈరోజు మనల్ని రేపు మన చాలామంది 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఘనంగా అనుకుంటారు, మా తాత ఉద్యమకారుడు, మా నాన్న ఉద్యమకారుడు, రాబోయే తరాలు గర్వంగా చెప్పుకుంటాయి. ఈరోజు భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం వల్లనే స్వతంత్ర సమరయోధులు మనం గర్వంగా చెప్పుకుంటున్నామా లేదా? మరి గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ఎటువంటి ఖర్చు లేదు, మరి అది చేయొచ్చు కదా ప్రభుత్వం. అదే చెప్తున్నాం, అది చెప్పడం కోసమే ఈ సమావేశాలు, ఈ ప్లీనరీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేది కాదు, అడగందే అమ్మాయిన పెట్టదు. మా ఆవేదనని, మా ఆకలిని, ఉద్యమకారుల ఆక్రందనని, ఉద్యమకారుల యొక్క ఆవేదనని రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారిని కలిస్తేనే కాదు, రేవంత్ రెడ్డి గారికి దాదాపు 20-30 వేల పోస్ట్ కార్డులు పంపించినాం. రియా సార్ 2 నెలల క్రితం 20-30 వేల పోస్ట్ కార్డు, దాదాపు మాకు తెలిసి 50,000 ఉంటాయి, మేము తక్కువ చెప్తున్నాం, కానీ ప్రతి నియోజకవర్గం నుండి మండలం నుండి పోస్ట్ కార్డులు రేవంత్ రెడ్డి గారికి వెళ్ళినాయి. తెలియదా రేవంత్ రెడ్డి గారికి? మన నిత్యం శ్రీధరబాబు గారిని కలుస్తున్నాం, వారానికి ఒకసారి కలుస్తారు మా వాళ్ళు, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, శ్రీధరబాబు గారిని, పొన్నం ప్రభాకర్ గారిని. మొన్న ప్లీనరీకి కూడా మేము తుమ్మల నాగేశ్వర గారిని కూడా కలిసినాం. తుమ్మల నాగేశ్వర గారి నాదరయ్య గారు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ శిష్యుడు. మన నాదరయ్య గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు. తుమ్మల నాగేశ్వరరావు గారి విజయం కోసం అక్కడ ఖమ్మంలో మన స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఉంటాడు, ఆయన ఇంటింటికి తిరిగి కరపత్రం మంచిడు. తుమ్మల నాగేశ్వర గారు తెలియదా తెలంగాణ ఉద్యమకాల ఫోరం గురించి? ఇదే వరంగల్లో రామకృష్ణ గారు పనిచేశారు. మా జ్యోతిరెడ్డి మేడం అయితే 10-15 నియోజకవర్గాలు తిరిగింది. ఎన్ని నియోజకవర్గాలు మేడం? 16 నియోజకవర్గాలంట. అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ని ఓడించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని బహిరంగంగా ప్రకటించి పనిచేసింది తెలంగాణ ఉద్యమకాల ఫోరం. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, మేము 16 నెలలు ఓపిక పట్టినాం, జూన్ 2 లోపు కనుక మీరు చేయకపోతే మరి మా ఆవేదనను కూడా ఆ రోజు మా తెలంగాణ మాకు కావాలని ఎట్లా ఉద్యమం చేసినామో వివిధ రూపాల్లో మా ఉద్యమకాలకు ఇచ్చిన హామీలని నెరవేర్చండి అని మరో ఉద్యమం చేయడానికి కూడా మేము వెనుకాడమని కూడా ఈ సందర్భంగా వరంగల్ గడ్డ మీద తెలియజేస్తున్నాం. ఈరోజు ఉద్యమకారుల ఫోరం అంటే ఏదో పిడికెడి మందితో ఉన్నది కాదు. పొన్నం ప్రభాకర్ గారు చూశారు, హరిహర కళాభవన్లో దాదాపు 3,000 మంది పైగా ఉద్యమకారులు రావడం జరిగింది. మొన్న మన సీతారామన్ ప్లీనర్ కూడా 2,000 మంది పైకి రావడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో వందలాది మంది ఉద్యమకారులు, అన్ని పార్టీలు ఉన్న ఉద్యమకారులు ఈరోజు ఉద్యమకారుల ఫోరంలో భాగస్వాములుగా ఉన్నారు. ఉద్యమ నాయకుడిగా చెప్పుకున్నటువంటి కేసీఆర్నే ఓడించిన చరిత్ర ఉద్యమకారులది. రేపు కనుక మీరు చేయకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారులని నిలబెట్టుతుందని కూడా ఈరోజు వరంగల్ గడ్డ మీద ప్రకటన చేస్తున్నాం. మీరు కనుక జూన్ 2 లోపు ఒక స్పష్టమైన ప్రకటన చేయకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి దాంట్లో కూడా తెలంగాణ ఉద్యమకారులు పోటీ చేస్తారు. పోటీ చేద్దామా అవుతా చెప్పండి మీ అందరూ, ఇప్పుడే ఒపీనియన్. మన ఉద్యమకారుల కోరికల కోసం, ఉద్యమకారులకు ఇచ్చిన హామీల కోసం మన నిరసనని
దాని ద్వారా తెలియజేద్దామని కోరుకుంటున్నాం. అదేవిధంగా జూన్ 2 తర్వాత వేలాది మందితో ఇందిరా పార్క్ వద్ద కూడా ధర్నాకు పిలుపునిస్తామని కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటే రాసుకోవాల్సింది కూడా తెలియజేస్తున్నాం. ఈ 2 కార్యక్రమాలకి మొన్న ఉత్తర తెలంగాణ కరీంనగర్లో ప్రకటించినాం, ఈరోజు దక్షిణ తెలంగాణ వరంగల్లో ప్రకటిస్తున్నాం. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తారని ఆశాభావంతో ఉన్నాం. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక ప్రకటన అయితే వస్తుందని ఉన్నది, కానీ వచ్చే వరకు మనం అడగలేదంటే వీళ్ళు ఇట్లనే ఉన్నారు, ఇంకొక 6 నెలలు పొడిగిద్దామని అనుకుంటారు. కాబట్టి నిన్న చూసినాం ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీస్ ఇవ్వగానే కమిటీ చేసారు. మరి ఉద్యమకారులు ఏ పాపం చేశారు? మేము ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారిని ఏమి అనకుండా రేవంత్ రెడ్డి గారిని పొగుడుకుంటూ కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ ఉన్నందుక మాకేం చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ సార్ని అడుగుతున్నాం. మేము ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే మాకు గౌరవం, తెలంగాణ తల్లి అంటే సోనియా గాంధీ గారు అని చెప్తున్నాం. ఎక్కడ పోయినా ఈరోజు ఉద్యమకాలను గుర్తించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. మరి అందుకు ఆ ఉద్యమకాల గురించి మీరు మాట్లాడలేదు. మరి మేము కూడా కేసీఆర్ గారి లాగానే మాట్లాడితే అప్పుడు మరి తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఒక ప్రెజర్ పెట్టాలని రిజాజ్ సార్ గారికి అడుగుతున్నాం. మొన్న హనుమంతరావు గారు కూడా ఆయన చెప్పడం జరిగింది, నేను సోనియా గాంధీకే చెప్తాను చెప్పిండు హనుమంతరావు గారు. కాబట్టి మనమైతే గట్టిగా ప్రెజర్ తెద్దాం, జూన్ 2 టార్గెట్గా ముందుకెళ్దాం. కాబట్టి మీరందరూ ఓకేనా? ఒక్కసారి సిద్ధం అంటే చెప్పండి. జై తెలంగాణ. అమలు చేయాలి ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను వెంటనే.